నేపాల్లో మెరుపు వరదలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. టిబెట్ సరిహద్దు దిశ నుంచి ఉగ్రరూపం దాల్చి ప్రవహించిన భోటేకోసి నది తీర ప్రాంతాలను ముంచెత్తింది. విపత్తులో ఇప్పటివరకు 8 మంది మృతి చెందగా సుమారు 400 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 133 మంది భారతీయులతో పాటు 37 మంది ఎన్ఆర్ఐలున్నట్టుగా నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. ఈ వరద దాటికి పలు గ్రామాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. 6 ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నేపాల్ సైన్యం హెలికాప్టర్లతో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా విరుచుకుపడిన భోటేకోసి నది వరద ఉధృతి నేపాల్ ఉత్తర జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కొండలోయల గుండా బురద నీరు భారీ శబ్దంతో ముంచెత్తడంతో తీర ప్రాంత గ్రామాలు కొట్టుకుపోయాయి. నువాకోట్, దాడింగ్ ఈ జిల్లాల నుంచి ఇప్పటివరకు 8 మృతదేహాలను వెలికితీశారు. అయితే ఈ వరద తీవ్రతకు రసువా జిల్లాలో సహాయక చర్యల్లో ఉన్నటువంటి 26 మంది నేపాల్ పోలీసులు, 7 ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది గల్లంతైనట్టుగా అధికారులు తెలిపారు. అలాగే గల్లంతైన వారి కోసం నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగింది. హెలికాప్టర్లు, విపత్తు నిర్వహణ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు తరలించి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వరద ప్రవాహంలో అనేక వాహనాలు, స్థానిక కస్టమ్స్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న విలువైన సరుకులు కొట్టుకుపోయాయి. ఇటీవల కొత్తగా నిర్మించిన ఒక వంతెన సైతం వరద ఉధృతికి కొట్టుకుపోయినట్టుగా రసువా కస్టమ్స్ అధికారులు తెలియజేశారు. వరద దాటికి నేపాల్ విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. 6 ప్రధాన విద్యుత్ కేంద్రాలు, ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతిన్నాయి. నేపాల్లోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకటించింది. పలు కీలక రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వరద విపత్తు నేపథ్యంలో నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ అప్రమత్తమైంది. నదీ పరివాహక ప్రాంతాలైన రసువా, నువాకోట్, దాడింగ్, చిత్వాన్, గోర్ఖా జిల్లాల ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ వరదలకు రసువా పరిసరాల్లో కురిసినటువంటి వర్షపాతం కారణం కాదని నేపాల్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఎగువన ఉన్న హిమనీ నది సరస్సు ఒక్కసారిగా తెగిపోవడం వల్లే ఇంత భారీ ఎత్తున నీరు ముంచెత్తి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం వరద వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను సేకరిస్తున్నారు. విపత్తు తీవ్రత దృష్ట్యా నేపాల్ ప్రధాని బాలేంద్ర షా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, మెడికల్ బృందాలు, స్కౌట్స్, రెడ్ క్రాస్ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయం కోసం నేపాల్ పర్యాటక బోర్డు టోల్ ఫ్రీ నెంబర్ 1234 లేదా హాట్లైన్ నెంబర్ 1144 లేదా పర్యాటక పోలీసుల నెంబర్ 9851289445 ను జారీ చేసింది. నేపాల్లోని భారత రాయబార కార్యాలయం కూడా 977985131680 అలాగే 977970910750 హెల్ప్ లైన్ నంబర్లను జారీ చేసింది. మరొక వైపు నేపాల్కు సరిహద్దులో ఉన్నటువంటి బీహార్, యూపీకు కేంద్రం అడ్వైజరీలు జారీ చేస్తుంది. గండక్ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితి నిశితంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించింది. బీహార్ సీఎం సామ్రాట్ చౌదరితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.